ప్రియమైన దేవుని ఆలోచన కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన, దేవుని కోసం బ్రతకాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలని ఆశ కలిగిన ప్రతి దేవుని పిల్లలారా, చేరవచ్చిన మరొకసారి దేవుని ఉన్నతమైన నామంలో వందనాలండి. గ్రంథమునందు జీవ గ్రంథంలో నుండి మనం ఇప్పుడు చదువుకున్న లేఖనంలో మరొకసారి చదువుకుందామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి నిదానంగా చదువుకొని పరిశీలిద్దామండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రమందు వ్రాయబడిన సంగతులన్నింటి యందు నిలకడగా ఉండని పిల్లల మీదంట ఏముంది? శాపం ఉంది అని వ్రాయబడుతూ వచ్చింది. ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వారికి ప్రాబ్లం లేదు. దేవుని ఆజ్ఞను నడుచుకోనటువంటి వారికి దేవుని ఉగ్రత, దేవుని శాపము వారి మీద ఉంది అని లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ దేవుని ఉగ్రత లేక దేవుని శాపము మనము తప్పించుకునే బిడ్డలుగా ఉండాలి. ఆల్రెడీ పాపం చేసిన ఆ పాపము ద్వారా మనము మరణము అనుభవించాలి. ఆ శిక్ష మనకు పడాలి. ఎందుకంటే మనము పాపులమే, పనికిమాలినోళ్ళమే, ఎవరు నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు. అందరం ఏ భేదం లేదు, కులం లేదు, మతం లేదు, దేశం లేదు, ప్రాంతం లేదు, ఏం లేదు. అందరూ పనికిమాలిన చెడ్డ తలంపులు కలిగినటువంటి వారినే మొదటి నుండి మనం. కనుక ఈ చెడ్డవారమైన మనము దేవుడిస్తున్న ఆ కృపను పొందుకోమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ కృప ఏంటంటే ఆయన రక్షణ, లేక పరిశుద్ధ పిలుపుతో పరలోక రాజ్యము ఇస్తానని చెప్తున్నటువంటి ఆ వాగ్దానము, ఉచితంగా ఇస్తానని చెప్తున్నటువంటి ఆ వాగ్దానము, రక్షణ, పాప క్షమాపణ, రెండవ మరణం తప్పించుకుంటా. మొదటి మరణం అయితే ఈ దేహానికి అందరికీ సంతృప్తి ఇస్తుంది, అందరికీ వస్తుంది. రెండవ మరణం తప్పించుకునే ధన్యత ప్రభువారు మనకిస్తున్నాడు. అది ఎలా అంటే నీకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి, నీ క్రియలను బట్టి మనం దానిని తప్పించుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. తప్పించుకోలేని పరిస్థితులు అంటే అపవాదికి నీవు దగ్గర అయితే తప్పించుకోలేవు, దేవునికి దగ్గర అయితే తప్పించుకున్నట్టే. కనుక దేవునికి దగ్గరగా ఉండమని లేఖనము తెలియపరుస్తుంది. ధర్మశాస్త్రంలో రాసిన ప్రతి లేఖనము ఆ లేఖనానుసారంగా బ్రతకని వారికి శాపము, దేవుని ఉగ్రత వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని లేఖనము మనకు బయలుపరుస్తుంది. ఎవరైతే దేవుని విధుల మీద నిలకడగా ఉండకుండా ఉంటాడో వారికి శాపము అని గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుని ఆజ్ఞ మనము లోబడాలి. మొదటి ఆదాము దేవుని ఆజ్ఞ మీరాడు కనుక మనకు ఆ మీరినందుకు పాపంతో పాటు పాపము పర్యవసానంగా మనకు మరణం వచ్చింది. సరే, మరణం వచ్చింది. ఎట్టయినా మనం చెడిపోతాము, మనం పాపమైపోతాము. ఎట్టయినా ఈ లోక అపవాదిగాడు నాశనం చేస్తాడు. మన క్రియలన్నీ పిల్లప్పటి నుంచి, బాల్యం నుంచే చెడ్డాయి, బైబిల్ చెప్పేసింది. పనికిమాలినోళ్ళే మీరైతే. కానీ ఆయన కృప గొప్పది కదా. ఆయన వరమైన దేవుడు, రక్షణించే దేవుడు. చీకటి బ్రతుకుల నుంచి లాగి, అగ్నిలో నుంచి లాగి తన పరిశుద్ధత ప్రదేశంలో పెట్టుకునే దేవుడు, వరాలిచ్చే గొప్ప దేవుడు, నమ్మకమైన గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు నిన్ను ఆయన దగ్గరికి పిలుచుకోవాలనుకుంటున్నాను. కనుక ప్రతి ఒక్కరికి లేఖనం ఇచ్చి
సత్యాన్ని ప్రకటించి స్వేచ్ఛ ఇచ్చి, లేఖనం ఇచ్చి సత్యాన్ని ప్రకటించి స్వేచ్ఛనిస్తున్నాను. ఈ స్వేచ్ఛ నువ్వు ఖచ్చితంగా సత్యాన్ని నమ్మాలనే ఖచ్చితంగా రూల్ అయితే లేదు. ఖచ్చితంగా నా మాట విను అని అయితే చెప్పడం లేదు దేవుడు. నా మాట ఖచ్చితంగా వినాల్సిందని ఆడ శిక్ష వేయడం లే. ఫ్రీ విల్ ఇస్తున్నాడు, స్వాతంత్ర్యము ఇస్తున్నాడు, స్వేచ్ఛ ఇస్తున్నాడు. కానీ మనము ఆ స్వేచ్ఛ ఇచ్చిన దేవుని మాట వినకుండా ఈ లోక అపవాది గారితో చేతులు కలుపుతూ, ఆలోచన కలుపుతూ, మన మనసులు వారికి దగ్గర చేసుకొని వాడి ఆడిన ఆట వస్తువులుగా మనము దేవునికి దూరం అవుతున్నాం. నీ మనసులో, నీ హృదయంలో, నీ ఆలోచనలో దేవుని దగ్గరికి రావాలి, ఆయన మాట వినాలని హృదయంలో ఆలోచన పుట్టితే చాలు, దేవుడు హక్కును చేర్చుకునేవాడు. క్షణమంటే క్షణము లేటు చేయక హక్కున చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. నీవు రానంత వరకు దేవుడు నేను చేయలేడు. అందుకే దావీదు భక్తుడు, దేవునికి ఇష్టమైన భక్తుడు కుమారునికి చెప్తాడు, నాయన కుమారుడా సొలొమోనా, నీకు అన్నీ ఇచ్చాను, నా ఆస్తితో పాటు రాజు పదవి, రాజు కూడా నీకే ఇచ్చాను. యాక్చువల్గా అయితే రాజు పదవి నీది కాదు, కానీ నీకు మాట ఇచ్చాను కనుక నీకు రాజు పదవితో పాటు ఆస్తి, అంతస్తు, వస్త్ర వైడూర్యాలు, బహు భార్యలు, చాలా మందిని ఇచ్చాను. ఈ చివరి సమయంలో ఆయన చనిపోతూ, నాయనా కుమారుడా సొలొమోనా, దేవుని మట్టుకు విడిచిపెట్టకుమా, ఆయన ఆజ్ఞలను మీరవద్దు సుమా, ఆయన నుండి నువ్వు మరలిపోతే ఆయన నిన్ను మరలిపోతాడు, నిన్ను విడిచిపోతాడు. ఆయనను విడవద్దు, విడిస్తే ఆయన మళ్ళీ నిన్ను విడుస్తాడు కనుక జాగ్రత్త అని చెప్పినాడు. ఇంత ఆస్తి పాస్తి అంతా ఇచ్చినప్పటికీ చివరి టైంలో మంచి బోధ కుమారుని కోసము చేసినాడు. ఎందుకంటే దేవుని ఆలోచన బాగా, దేవునికి ఇష్టమైన నా ఉన్నతలో ఇష్టానుసారం నాకు నమ్మకస్తుడు అని చెప్పిన దేవుడు చెప్పిన సాక్షాత్ దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. ఆయన చెప్తూ వచ్చినాడు అన్నమాట. ఇది చెప్తూ వచ్చింది ఏమిటి అంటే, అంతా ఇచ్చినా కూడా దేవుని భయము, దేవునికి లోబడు, దేవుని మాట విను, దేవుని నుండి నీవు ఇప్పుడు నీవు తొట్టిల్లితే, నీవు విడిస్తే ఆయన విడుస్తాడు అని చెప్పినాడు. కనుక అందరం కూడా, మనకు కూడా అది ఒక పాఠము, ఒక గుణపాఠము. మనము కూడా ఆయనను విడిస్తే, లోకోపవాది కానీ ఆలోచనలోకి వెళితే ఆయనను విడిచిన వారు అవుతాం. వీని ఆలోచనలు అనగా సాతాను ఆలోచనలు మనం ఎప్పుడైతే విడిచి దేవుని వైపుకు ఆలోచన పెడితే ఆయన దూరం చేసుకునే దేవుడైతే కాదు, హక్కున చేర్చుకునే దేవుడు, నీకు వాక్యం నేర్పించే దేవుడు, నిన్ను మనిషిగా చక్కగా చెక్కే దేవుడు. అంటే ఒక శిల్పకారుడు చక్కగా శిల్పాన్ని చెక్కినట్టుగా నిన్ను ప్రతి పాపం నుండి, నీ యొక్క పాప నియమం నీ శరీరంలో ఉంటుంది, వాక్యంతో ఆ నియమాన్ని, ఆ శరీరంలోని పాపాన్ని తీసి వేస్తాడు. అయితే నీవు విరిగిన మనసు కలిగి దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుని వైపుకు నీ మనసు తిప్పినప్పుడు మాత్రమే సుమా. దేవుని వైపుకు మనసు తిప్పకుండా నన్ను ఎవరినైనా ఆయన దూరంగానే ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా మనమందరం కూడా వెళ్ళినట్టయితే ఆయన దగ్గర అవుతూ వస్తాడు. మనం దేవుణ్ణి దూరం పెట్టినట్టయితే ఆయన కూడా దూరంగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు దేవునికి దగ్గరకు వస్తా ఉంటే, నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు, విపరీతమైనటువంటి బాధలు, రుగ్మతలు, కుటుంబంలో మరణాలు, సమస్యలు, దుఃఖాలు, ఇవన్నీ ఇదైనప్పుడు అప్పుడు దేవుడి యొద్దకు కన్నీటితో వస్తాం చాలామంది కూడా. అది నరుమైన మన బలహీనత. ఏమొచ్చినా దేవుడిని విడకూడదని యోగు భక్తుని జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు, మరణమైన కూడా ఆయన దేవుడిని విడచలేదు. అట్లా విడచని తత్వము ప్రతి ఒక్కరిలో ఉంటే మనకు మంచిది. అప్పుడు మనము దేవుని ఉగ్రత, ఆయన శాపం నుండి తప్పించుకొనబడతాము. ఆ తప్పించుకునే పని వాటిలో మొదటిదిగా మనము
దేవుని విధులన్నిటిలో నిలకడగా ఉండని ప్రతి వానికి శిక్ష వస్తుంది. నిలకడగా ఉండని వానికి, నిలకడగా దేవునిలో ఉంటే శిక్ష తప్పించబడుతుంది మన మీద నుంచి. నిలకడగంటే దేవునికి దగ్గరగా ఉన్నంతసేపు మనకు కొన్ని ఇరుకులు, శ్రమలు, ఇబ్బందులు మామూలే. కుటుంబంలో, ఈ జీవన విధానంలో మనిషికి కాక ఎవరికి వస్తాయి? చెట్లకు, చామలకు వస్తాయా ఇరుకులు, ఇబ్బందులు, బాధలు? కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఇవి వస్తాయి. కానీ దేవుడు ఈ లోక సంబంధమైన వాటి మీద నీకు అనుభవం నేర్పడానికి ఇవన్నీ పెడతాడు అంతే. అనుభవం, ప్రతి విధమైన జీవన విధానంలో అనుభవం నీకు నేర్పాలి. మంచి చెడు నీకు తెలియాలి. తర్వాత నిన్ను మలుచుకుంటూ వస్తాడు. నీకు దుఃఖం తెలియాలి, కోపం తెలియాలి, రౌద్రం తెలియాలి, బాధ తెలియాలి. అన్ని విధాల మీద నీకు పట్టు రావాలి. అప్పుడు దేవుని మీద నీకు అవగాహన రావాలి. ప్రతి విషయంలో దేవుని గొప్పతనంలో, దేవుని గొప్ప ఆలోచనలో నీకు ప్రతి విషయంలో అనుభవంతో కూడుకున్నటువంటి జ్ఞానం, బుద్ధి, వివేచన నీకు కలిగినప్పుడు అప్పుడు నీవు దేవుడి నుండి తొట్టిల్లపోవు అనే మాటను మనము గ్రంథంలో మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని పిల్లల. కనుక మనం దేవునితో నిలకడగా లేకుంటే ఆయన శాపము ఆ నిలకడ లేని మనుషుల మీద వస్తుంది అని లేఖనం మనకు బయలుతుంది. దీని నుండి మనం తప్పించబడాలంటే దేవునికి దగ్గరగా, దేవునికి నిలకడగా, ఆ దేవుని ఆజ్ఞలన్నీ నిలకడగా పాటించి దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే ఈ శాపం మన నుండి తప్పించుకొనబడతాము. చూడండి, మరి ఒక మాట అలాగే మనం గ్రంథంలో పరిశీలించినట్లయితే నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించారు. చూడండి, ఒకసారి మనము చేసిన తప్పుడు మన పిల్లల తరాలు కూడా దేవుడు వాటిని పంపిస్తూ వస్తాడని లేఖనము వాయించింది. మళ్ళీ అదే కొత్త నిబంధనలు అయితే ఎవరి పాపం వారిదే. తండ్రులు పాపం చేస్తే పిల్లలు ఏం చేసినారు? తండ్రి పాపం చేస్తే తండ్రిదే, పిల్లలు పాపం చేస్తే పిల్లలదే. ఒకడు ద్రాక్ష తింటే వాని పనులే పులుస్తుంది, ఈయన పనులు పొలవదు. ఎవరు తింటాడో వానికి శిక్ష, ఎవడు ఏ పని చేస్తే వానికి శిక్ష. కానీ పాత నిబంధనలో ఇలాగ దేవుడు భయముండుగానని, దేవుని భయముండుగానని, దేవునికి లోబడి ఉండుగానని వ్రాయిస్తూ వచ్చినాడు. కొత్త నిబంధనలో ఈ రూల్స్ను, ఈ సూత్రంను మళ్ళీ దేవుడు వెసులుబాటు చేసి వ్రాయించినాడు. తండ్రి పాపం చేస్తే పిల్లల మీదకి ఎందుకు శిక్ష వస్తుంది అని మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సూత్రాన్ని వెసులుబాటుతనంగా చేసినాడు. ఎవడు చేస్తే తప్పు వాడే అనుభవించాలి. తండ్రి తప్పు చేస్తే కుమారునికి తప్పు చేస్తే తండ్రికి ఎందుకు రావాలి అని ప్రభువు మనకి ఎన్నో ధర్మశాస్త్రాన్ని కొట్టేయకుండా వెసులుబాటుతనాన్ని మనకు ఇచ్చినాడు. అంటే ఇంకా స్వేచ్ఛను ఇస్తూ వచ్చినాడు దేవుడు. ఏదేమైనప్పటికీ దోషమే, తప్పే. కాబట్టి అది తరతరాలుగా కూడా వచ్చే అవకాశం ఉందని పాత నిబంధనలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన నిర్దోషులుగా ఎప్పటికీ ఎంచరట. దోషిగా తప్పుడు పని చేసిన ప్రతి వారిని నిర్దోషిగా ఆయనైతే చేయడంట. ఆ నిర్దోషిగా చేయకుండా ఇంకా వాళ్ళ పిల్లల తరము శిక్ష వేస్తాను అని భయం చెప్తూ ఉన్నాడు దేవుడు. నీ తరమే కాదు నాయన, నీ పిల్లల తరం కూడా శిక్ష వేస్తాను. వాళ్ళు కూడా నీవు చేసిన తప్పు అనుభవించి వాళ్ళు అప్పుడు మానుకుంటే వాళ్ళ పిల్లల తరము శిక్ష పడకుండా పోతుంది. వాళ్ళు కూడా అదే నువ్వు చేసిన తప్పులోనే నడిస్తే
వారి వారి పిల్లలకు కూడా శిక్ష పడుతుంది అని భయముండగానని దేవుడు ఈ లేఖనంలో భావంగా వ్రాయించినాడు ప్రియమైన దేవుని జనాంగం. కనుక ఎప్పటికీ మనము దోషము లేని బిడ్డలముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన వేల మందికి కృపను చూపుచు, ఎంతో మందికి కృపను చూపే దేవుడే, సత్యాన్ని ప్రకటించే దేవుడే, సత్యం కోసం జీవించమని చెప్పే దేవుడు, ఆ సత్యాన్ని స్థాపించడానికే క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపారు. అయినప్పటికీ ఎప్పుడు దోషంలోనే, అపరాధంలోనే, పాపంలోనే ఉంటే తరాల వరకు ఆ శిక్ష ఉంటుంది అని లేఖన భావంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దోషము, అపరాధము, పాపములు మనము దేవుని దగ్గర ఒప్పుకొని తప్పులు క్షమించబడినట్లయితే మనము దేవుని ఉగ్రత, ఆయన శాపం నుండి తప్పించుకున్న వారికి అవుతాం. నీకు వెసులుబాటు ఉంది, తప్పు చేస్తావని దేవునికి తెలుసు. మొదటి మానవుడైన ఆదాము నుండి అవ్వ నుండి తప్పు చేస్తారని తెలుసు. కానీ ఆయన ఎంతో ప్రేమామయుడు కనుక ఆ తప్పుకు పరిష్కారంగా మళ్ళీ ఒక ఔషధం, ఒక మందు ఇస్తున్నాడు. మళ్ళీ సరే తప్పు చేశావు, ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇంకొకరికి, నీ తప్పుకు నీ శిక్ష నీకు పడాల్సింది ఇంకొకరి మీద వేసి నిన్ను రక్షిస్తాను. ఆ యొక్క శిక్ష ఎవరో కాదు, యేసు ప్రభు వారికి వేశాడు. నా పాప భారం అంతా ఆయన తప్పు చేయని, ఆ పాపం చేయని ఆ పరిశుద్ధ దేవుడిని చేసి నా పాపం అంతా కూడా, ప్రతి ఒక్కరి పాప భారం అంతా కూడా ఆయన మోసినాడు. ఆయన ఏం చేయలేదు, తప్పు చేయలేదు, నేరం చేయలేదు, పాపం చేయలేదు. చూపుతోనైనా, నడతతైనా, ప్రవర్తనతైనా ఏ విధంగా చేతనా ప్రభు తప్పు చేయలేదు. అయినప్పటికీ ఆయన శిక్షింపబడుతూ వచ్చినాడు, కొట్టబడుతూ వచ్చినాడు, గుద్దబడుతూ వచ్చినాడు, కాళ్ళు చేతులతో తన్నించుకుంటూ వచ్చినాడు, తలకు ముళ్ళకిరీటం పెట్టారు. ఎరుసలేముడి అర్ధనగ్నంగా దేవుణ్ణి కొడుతూ, కొరడాలతో చీలుస్తూ, చాలా ఆయన ఏం చేయలే. మరి దేవుని కుమారుడు ఏ తప్పు చేయలేదు. కానీ తండ్రి మాట ఆయనకు ఆహారంగా, తండ్రి నా కుమారుడు నీకు మరణం కావాలి అంటే ఆ మాటకు విధేయుడుగా ఆయన బొచ్చు కత్తరించడానికి ముందు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నప్పుడు, చంపుతూ ఉంటే మౌనంగా ఉండి మళ్ళీ ప్రభు కోసం ప్రార్థిస్తాడు, తండ్రి కోసం, మన కోసం ప్రార్థిస్తాడు, తండ్రితో మన కోసం ప్రార్థిస్తాడు. ప్రభువా, తండ్రి వీరిని క్షమించు, వీరికి తెలియదు ఈ గొప్ప కార్యము, ఈ లోక కళ్యాణార్థమైన ఆ యొక్క ఆ సంఘటన, ఆ యొక్క శిలువ శ్రమ, ఆ శిలువ మరణము వీరికి తెలియదు తండ్రి. వీరి కోసమే నేను ఈ మరణం పొందుతున్నాను, ఈ పాత్రలో నేను తాగుతున్నాను, ఈ శిలువ అనే మరణములో పాత్ర అనే దానిలో నేను తాగుతున్నాను. ఒకప్పుడు దీని నుండి బయట వేయమని అడిగినాను, అయినప్పటికీ నీ చిత్తము నెరవేరాలి తండ్రి, నీ మాట నేను శిరస వహించాలి తండ్రి అని మరణానికి అప్పచెప్పుకుంటాడు తాను. ఆ మరణాన్ని పెట్టుటకు మళ్ళీ తిరిగి తీసుకున్నట్టుకు అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే నా పాపములు ఆయన మీద వేసుకొని మళ్ళీ మనకు పాపానికి మందుగా, పాపానికి ఔషధంగా, ఆ పాపానికి విరుగుడుగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి అడుగుపెట్టి మన శిక్షలన్నీ ఆయన భరిస్తూ వచ్చి మనకు పవిత్రత ఇస్తున్నాడు, పరలోక రాజ్యంలో అర్హత ఇస్తున్నాడు, నరకము తప్పించబడుతూ వస్తుంది. ఈ యొక్క ఆత్మకు కానీ, ఈ శరీరానికి కానీ శిక్ష మనకు పడాలి. కానీ దేవుడు వేసుకొని అక్కడ పరలోక రాజ్యంలో, ఆ పరిశుద్ధులలో, దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ఆయనతో ఉండేందుకు దేవుడు కృప చూపిస్తూ ప్రభువారిని పంపి ఎంత గొప్ప మేలులు చేసినాడంటే ఆయన మేలులు వర్ణనాతీతం, వర్ణించలేము. అంత గొప్ప మేలులు చేస్తూ వచ్చిన దేవుని మనము పాపలమే, పలికమలమే, బలహీనులమే, క్షమ గొప్పది. ఆ క్షమించే దేవుడు ఎప్పుడు మన ఆయుస్సు పోయేంత వరకు క్షమించగలిగే దేవుడు ఒకరున్నారు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. చివరి ఊపిరి పోయేటప్పుడు కూడా, అయ్యా నేను పాపిని, నన్ను చేర్చుకో, నీవు దేవుని కుమారుడని నమ్ముతున్నానయ్యా, నా పాపం తీసివేయి తండ్రి, ఇక మీద పాపం చేయను, నీ కోసం జీవిస్తాను, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకుంటారని ఒక్క చిన్న ప్రార్థన, 4 మాటలతో కూడినటువంటి చిన్న ప్రార్థన
విరిగి నలిగిన మనసుతో ప్రభువు చెప్తే, సిలువలో దొంగను ఎలాగో కాపాడినాడో, గంటలో చనిపోయే సిలువ దొంగ పరలోక రాజ్యము లేక ఆ పరదేశు ఒక గంటలోనే ఛాన్స్ కొట్టేసినాడు ప్రభు దగ్గర. ఆ సిలువలో దొంగ ఒక దొంగ. అయ్యా, శిక్ష ఎంత మాకు పడాల్సింది నీకు పడుతుంది, మేము గమనిస్తూ ఉన్నాము. మేము తప్పు చేసాము, నేరం చేసాము, అన్నీ చేయడానికి పనులు మేము చేస్తే మాకు శిక్ష మాకు విధితమే, మాకు పడాల్సిందే. కానీ మీరు చేయలేదు కదా, మీరు దేవుని కుమారుడు కదా, ఎన్నో గొప్ప కార్యాలు చేసినారు, మేము వింటున్నాం. ఎంతోమంది చనిపోయిన వారిని కూడా లేపావు, కుష్ఠుడు బాగు చేశావు, గుడ్డువాని బాగు చేశావు, కుంటివాని బాగు చేశావు, పక్షపాతంలో వారిని బాగు చేశావు. నువ్వు తప్పే చేయలేదు కదా, నీకేందో శిక్ష మాకు పడాలి. అయినా నువ్వు నీ రాజ్యం అంటున్నావు, ఆ రాజ్యంలో నాకు కొంచెం గుర్తు చేసుకోయా అన్నాడు. అంతే. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. అది ప్రభువు చూడండి, గంటలో లేదా కొన్ని నిమిషాల్లో చనిపోయే వ్యక్తిని పరదేశంలో చేర్చుకుంటున్నాడు. అంటే ఆయన ప్రేమ వర్ణించలేదు, హక్కున చేర్చుకునే దేవుడు ఆయన. అదంగా చూడండి, పరలోక రాజ్యం లాంటి పరదేశంలో దేవునితో కూడా ఉంటున్నాడు అని లేఖనం మనకు వ్రాయిస్తూ కనపడుతూ ఉన్నది. కనుక ఆయన క్షమించమని అడిగితే క్షణమంటే క్షణం లేటు చేయని దేవుడు అని మనం మొదటిగా విశ్వసించే బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనం చదువుతున్నామండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండదు. ఆ తీర్పులో, న్యాయమైన తీర్పులో మనము దేవునిని మరచి విడిచిన వారిగా ఉంటే ఏమి అక్కడ దొరుకుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. తీక్షణమైన అగ్ని ఉంటుంది అక్కడ. నీతిగా, యథార్థతగా, పవిత్రతగా దేవుని విశ్వసించి నీవు బ్రతికినట్టయితే ఈ తీక్షణమైన అగ్ని నీవు తప్పించుకుంటావు. నీవు నన్ను నమ్మితే నా మహిమ చూస్తావు అన్నట్లు, నమ్మితే ఆయన మహిమ చూస్తాము. అది భూమి మీద ఎన్నో ఉదాహరణలతో ఎంతోమంది జీవితాలలో మనం చూసాము. మార్తా మరియలు తన సహోదరుని కోసం చనిపోయిన 4 దినాలైన పురుగులు పట్టిన ఆ శరీరాన్ని లేపగలుగుతూ వచ్చినాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. 4 దినాలైన తర్వాత, 2 దినాలైన తర్వాత కూడా దేవుడు చెప్తాడు శిష్యులతో, ఆయన నిద్రించాడు, లాజరు నా స్నేహితుడు, నాకు ఇష్టమైన వాడు నిద్రించాడు, 2 దినములు అవుతుంది, మనం ఇంకా 2 దినాల నుండి పోదామన్నప్పుడు నిద్రిస్తున్నారంటే వాళ్ళ శిష్యులు ఏమనుకున్నారంటే నిద్రపోతున్నాడు అనుకున్నారు. ఆ 2 దినాలు మళ్ళీ ఆగి వచ్చాడు ఆయన, ఇంకా 2 దినాలు ఆగి వచ్చినాడు. 4 దినాలు, 2 దినాల్లో చనిపోయినాడని ప్రభువు చెప్పినాడు. కానీ మరణంతో కూడుకున్నటువంటి మాటతో నిద్రించినాడంటే నిద్రపోతున్నాడు అనుకున్నాడు. 2 రోజుల కిందట చనిపోయిన మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ 4వ రోజు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మార్తా మరియలు అంటున్నాడు, నీవు నమ్మితే అమ్మ సహోదరి, మీరు సహోదరులారా, మీరు నమ్మితే నా మహిమ చూస్తారు అని అంటే వాళ్ళు ఏమనుకున్నారు, పునరుత్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈయన బోధకుడు మన తమ్ముడిని లేక మన అన్నను లేపుతాడు అంటున్నాడు పునరుత్థానంలో మళ్ళీ. కానీ అప్పుడే మహిమ చూస్తామని అనుకోలేదు. కానీ అప్పుడే కనుల ముందే మహిమను చూపించాడు దేవుడు. 4 దినాల తర్వాత లేచి లాజరు నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ తర్వాత వారు చనిపోయారు. మరణం అందరికీ రావాల్సిందే, మరణం తప్పించుకుంటే ఏ మనిషికి లేదు. కనుక ప్రియమైన దేవుని జనంగా నమ్మితే ఆయన మహిమ చూస్తాము. అప్పుడు మార్తా మరియలు ఆయన మహిమ అక్కడ చూశారు, ఈ భూమి మీదనే చూశారు. కానీ మనము ఈ భూమి మీద వారి జీవితాలలో ఆ యొక్క రాసిన పరిశుద్ధాత్మను పొందుకొని శిష్యులు రాయించిన మాటను బట్టి మనం నమ్ముతున్నాం. మనమైతే చూడలేదు, కానీ రాసిన దాన్ని నమ్ముతున్నాం.
వాళ్ళు ఏదైతే కన్నులారో చూశారో, చేతులతో తలుములాడి ఆయన సహవాసంలో ఉన్నారో, వారు చూసింది రాసింది మనం చూసి నమ్ముతున్నాం. అంటే వారికన్నా మీరు ధన్యులని లేఖనం మన గురించి చెప్తూ వచ్చింది. చూసిన వారే సరిగ్గా నన్ను అర్థం చేసుకోలేదు, కానీ చూడనటువంటి మీరు నమ్ముతున్నారంటే మీరు గొప్పవారు అని లేఖనము యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పినారు. కనుక మనము ఈ అగ్ని ఒకటి ఉంది, నా మాట వినకపోతే క్షమాపణ అనేది నీవు కోరకపోతే దేవుణ్ణి తీక్షణమైన అగ్ని అని వ్రాయిస్తూ వచ్చినాడు. తీక్షణమైన అగ్ని మీకు ఉంటుంది అక్కడ. మీరు జాగ్రత్తగా మీ పాపాలు ఒప్పుకొని ప్రభు ఆనంద రాజ్యంలో చేరండి, ఆ వరాన్ని పొందుకోండి. ఆ పడిపోయిన మీ జీవితాలలో వెలుగునిప్పటికే నేను వచ్చాను, కృపబడి కృపరించుడికే నేను వచ్చాను, సత్యాన్ని స్థాపించుడికే నేను వచ్చాను, సత్యాన్ని స్థాపించి సర్వసత్యమైన క్రీస్తులో మిమ్మల్ని నిలబెట్టడానికే నేను వచ్చాను, పరిశుద్ధాత్ముడు వస్తాడు అని మనకు ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఈ తీక్షణమైన అగ్ని నుండి విడిపించుటకు ఆయన ఎన్నో మాదిరులు, ఎన్నో గొప్పదైన ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేస్తూ చూపిస్తూ మాదిరి పెట్టి మనకు వెళ్ళిపోయాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం ఈ తీక్షణమైన అగ్ని తప్పించుకోవాలంటే మన పాపపు స్వభావాన్ని విరిగినలిగిన హృదయంతో దేవునికి ఒప్పుకున్నట్లయితే, దేవుని దగ్గర సమర్పించుకున్నట్లయితే, మన జీవితము మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే మనము ఈ తీక్షణమైన అగ్ని తప్పించుకున్న వారిని అవుతాం. ఇది తప్పించుకోవాలి. ఇది తప్పించుకోలేకుంటే రెండవ మరణంగా మనము ఆ యొక్క నిత్య నరకాగ్నిలో అపవాది గారికి తయారు చేసిన ఆ తీక్షణమైన అగ్నిలో రెండవ మరణంగా అనుభవించిన వారు. అది మళ్ళీ చావు కాదు. అగ్ని ఆరదు, పురుగు చావు, మళ్ళీ అలా చావు. మళ్ళీ అగ్ని ఆరదు, పురుగు చావు అంటే నొప్పి ఉండదేమనుకుంటాం. నొప్పి భయంకరమైన నొప్పి ఉంటుంది. ఆ ధనవంతుడు కేకలు మూరుగులతో బాధపడుతూ లాదను పంపి అని చెప్పినాడు. నొప్పి ఉంది. ప్రతిదానికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన సత్యాన్ని వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని వారగా చూడండి, కింద మాట కూడా మనం చూస్తాం. ఎవడైనా మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదు. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా 2-3 సాక్షుల ప్రకారంగా అప్పుడు చేసిన పాపానికి శిక్ష అప్పుడు వేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చేసిన పాపానికి శిక్ష వేయట్లా. ఆ శిక్ష ఆయన మీద వేసుకొని మనకు వరంగా పరలోక రాజ్యం ఇస్తా ఉంటున్నాడు. పాపం తీసివేసి పరిశుద్ధ ఆయన పట్టణంలో నిన్ను చేర్చుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అప్పట్లో తప్పు చేస్తే ధర్మశాస్త్రము పాత నిబంధనలో అప్పటికప్పుడు రాళ్లతో కొట్టి చంపేవారు. అందుకే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అదే పని చేస్తూ మళ్ళీ క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తు కాపాడినాడు. అప్పుడు పాత నిబంధనలో తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి కదా. ఇదో మా కన్నులతో చూసి పట్టుకున్నాము. బోధకుడు నువ్వైతే ఏం చెప్తావు చెప్పు. ఆయన మాటలలో తప్పులు వెతకనికి, తప్పు పట్టుకోనికి ఆయన చాలా బుద్ధి చెప్పి ఆమెకు మరణం లేకుండా క్షమ ద్వారా ఆమెను కాపాడి ఆ ఆత్మను తీక్షణమైన అగ్నిలోనికి పోలేకుండా పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉండేటట్టు చేశాడు ప్రభు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ప్రభువు క్షమాపణ ఇస్తున్నాడు. అసలైన ప్రేమ అది. ఆ ప్రేమ అగాపే ప్రేమ అంటారు. అన్నిటికన్నా ఏంది దేవుని గొప్పదైన ప్రేమ అంటే క్షమించగలగడం చాలా గొప్పదైన ప్రేమ అని మనకు గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మాట మనం పరిశీలిద్దాం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవుని కుమారుని పరలోకం నుండి
వస్తూ ఆయన బిడ్డలను ఆయన పరలోక రాజ్యానికి చేర్చబోతున్నటువంటి సందర్భంగా ఈ లేఖనంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. అయితే రాబో ఉగ్రత నుండి మనమును తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా మళ్ళీ తిరిగి భూమి మీదకి అడుగు పెట్టబోతున్నాడు. రాబో ఉగ్రత తప్పించుకునే విధానముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రాబో ఉగ్రత తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు రెండవ రాకడగా వచ్చే నాటికి మనం ఎలాంటి పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధత పట్టణంలో అడుగులు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకొని అక్కడ ఉండాలని కోరుతున్నాడు దేవుడు. విరిగి నలిగిన హృదయంతో క్షమాపణ కోరి పరిశుద్ధత సంపాదించుకొని పరిశుద్ధమైన జీవితం జీవించి పరలోక రాజ్యంలో చేరాలని కోరుతున్న దేవుని ఆలోచన. ఆ ఉగ్రత తప్పించుకోండి. అది తప్పించుకోవాలంటే మీ పాపములను మనస్ఫూర్తిగా ఒప్పుకొని దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే పాపాన్ని తీసివేసే అధికారిగా మీరు గుర్తించి పాపమును ఒప్పుకుంటున్నట్లయితే మీకు క్షమ కలుగుతుంది. పరలోక రాజ్యం వాగ్దానము మీరు పొందుకుంటారు. అప్పుడు మీరు అతీక్షణమైన ఆజ్ఞ నుండి తప్పించబడతారు. రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతారు. ఆ తీర్పు నుండి తప్పించబడతారు. రెండవ మరణం నుండి తప్పించబడతారు. ఈ లోక మరణాన్ని జయించగలుగుతారు. ఎన్నో మేలులు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘం గ్రంథంలో ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము మాట మనం చూస్తామండి. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ప్రతి నోరు మూయబడుతుంది. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్టు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ప్రతి నోరు మూయబడుతుంది. శిక్షకు తప్పు చేసిన ప్రతి వారికి శిక్ష పడుతుంది. ధర్మశాస్త్రంలో రాయించిన మాటలను బట్టి ఇది జరుగుతుంది. మీరు లేట్ చేయకుండా, ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు వస్తాడో దేవదూతలకైనా తెలియదు, కనీసం కుమారునికి కూడా తెలియదని తండ్రి దేవుడు రాయిస్తూ వచ్చినాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక సిద్ధపాటు కలిగి రక్షణ మార్గంలోకి వెళ్ళాలి. పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధతలో బ్రతికినట్లయితే మనకు నిత్య జీవం ప్రియమైన దేవుని ద్వారా. అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము మాట చదువుకున్నట్టు 6:16. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తంగా పాపముకే గాని నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగురా. దేనికి లోబడితే దానికి మీరు దాసులైపోతారు. అపవాది గారికి లోబడినట్లయితే అపవాది గాని కోసం తయారు చేసినటువంటి అతీక్షణమైన ఆ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారు. అలాగే దేవుని వాక్యానికి లోబడిన వారమైతే మనము దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో అక్కడ మనము ఉండగలుగుతూ వస్తాం. ఏ దానికి మనము లోబడితే దాని ప్రతిఫలం మనం పొందుకుంటామని లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము ముగించుకున్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము మరొకసారి లేఖన భాగం పరిశీలిద్దామండి. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరు. వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తున్నారంటే, ఈ చీకటి బ్రతుకులో ఉన్నటువంటి వారు వెలుగు దగ్గరికి వస్తే వారికి భయం. ఎందుకంటే వారు
వెలుగులో ఉండాలనుకోవట్లే, చీకటి బ్రతుకుల్లోనే లోకంలోనే ఉండాలనుకుంటున్నాడు. వెలుగుగా వచ్చిన దేవుని దగ్గరకు వస్తే తమ చీకటి బ్రతుకులు ఇంకా వెలుగు అవుతాయి కదా. కానీ చీకట్లో బ్రతుకుతున్న వారు వెలుగు దగ్గరికి రాలేని పరిస్థితిగా ఉంటున్నారు. ఒక్కపారు వెలుగు దగ్గరికి వస్తే నీ జీవితము ధన్యకరము. చెడ్డ క్రియలతో మనం ఉన్నందున ఆ వెలుగు దగ్గరికి రాలేకపోతున్నామని లేఖనం మనకు బయలుపరుస్తుంది. చెడ్డ క్రియలు మనలో ఉన్నంత వరకు ఆ వెలుగు సంబంధమైన దేవుని యొద్దకు రాలేకపోతున్నాం. వెలుగు సంబంధమైన దేవుని యొద్దకు వచ్చినామంటే మంచి క్రియలతో కూడినటువంటి దేవుని ఆలోచనలు కలిగిన ఆలోచనలతో మనము దేవుని యొద్దకు వెళితే మనకు మంచిది. చీకటి ఆలోచనలు మనలో ఉన్నట్లయితే వెలుగు సంబంధమైన దేవుని యొద్దకి రాలేము అని లేఖన భావం మనకు తెలియపరుస్తుంది. కనుక మనము చీకటిని ప్రేమించి వెలుగు దగ్గరికి రాలేని పిల్లలు ఆ శిక్షకు పాత్రులవుతారు. ఏ శిక్ష? యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా వచ్చినప్పుడు ఆ ఉగ్రతను పొందుకుంటారు. పాపాన్ని ఒప్పుకొని ప్రతి ఒక్కరూ తీక్షణమైన అగ్నికి గురి అవుతారు. చివరిగా కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మాట మనం చూద్దామండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చివరి మాటగా చూస్తున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసములుగా చేశాడు. ఆయనంతా ఏం చేస్తూ వచ్చినాడు? మనలను అంధకార సంబంధమైన ఈ అపవాది గారితో చేతులు కలుపుతూ వారి చీకటి బతుకుల్లో బ్రతుకుతున్న మన జీవితాలలో వెలుగు నింపేదానికి, ఈ అంధకార జీవితంలో నుండి మనకు విడుదల చేసిన దేవుణ్ణి ప్రేమించక మనము సాతానుతోనే ఉంటున్నామంటే మనకు ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. క్రీస్తును మన కోసమే, ప్రజలందరి కోసమే ఆయన మరణమైనాడు. మన పాప భారమంతా ఆయన కలువరి శిలువలో మోస్తూ వచ్చినాడు. కనుక నీ పాపాన్ని తీసివేసి ఆ రాజ్య నివాసులుగా చేసేదానికి ప్రభు వస్తే నీవు ఏం చేస్తున్నావు? నేను మనం అందరం కూడా చీకటి సంబంధమైనటువంటి అంధకారంలో నుండి మనము విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ విడుదల చేసుకునే మనసు నీకు నాకు రాకపోవటం వల్ల మనము ఆ తీక్షణమైన అగ్నిలోనికి, అగ్ని ఆరదు పురుగు చావదు అనే ఆ విపరీతమైన వేడిలోనికి వెళ్ళవలసిన వారం అవుతాం. అది తప్పించుకోవాలంటే మనము మన పాపను నొప్పుకొని దైవ గ్రంథంలో వ్రాయించిన, బైబిల్లో వ్రాయించిన ఆజ్ఞలను ప్రతి ఒక్కటిని ఆజ్ఞలన్నిటినీ కైకొని ఆ ఆజ్ఞల ప్రకారం మనం బ్రతికినట్లయితే ఈ లోకంలోనూ ధన్యత, పరలోక రాజ్యంలోనూ ప్రతి విధమైన ఆశీర్వాదం మనకు అక్కడ దాచబడుతూ ఉంది. ప్రతి విధమైన ఆశీర్వాదం అక్కడ మనకు దాచిపెట్టాడు దేవుడు. ఆ ఆశీర్వాదం అక్కడ మన క్రియలకు ఫలితంగా అక్కడ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ క్రియలు మంచివిగా ఉంటే మనకు దేవుడు మెండుగా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ క్రియలు చెడ్డవిగా ఉంటే పరలోక రాజ్యము ఇవ్వకుండా నిత్య నరకాగ్ని, తీక్షణమైన అగ్ని, రెండవ మరణమైనటువంటి ఆ నిత్య నరకాగ్నికి మనం వెళ్ళవలసిన వారు. కనుక ఆయన ఇస్తున్నటువంటి వరాన్ని పొందుకొని, పాప క్షమాపణ పొందుకొని, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకొని పరిశుద్ధ ఆత్మదేవుని మన హృదయాల్లోకి అంగీకరించినట్లయితే మన జీవితాలు బాగుపడతాయినక యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించడానికి వచ్చినాడు. కనుక అట్టి జీవితంలోనికి మనమందరము దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేసి అట్టి ధన్యతలు, అట్టి వాగ్దానాలు పొందుకొని మనము పరలోక రాజ్యంలో చేద్దామండి. దేవుని కోసం బ్రతుకుదామండి. దేవుని కోసం, దేవుని చిత్తంలో ఆయనకు ఇష్టమైన బ్రతుకుదాము. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా.